పేపర్ చాలా ఈజీగా వచ్చింది. పేపర్ చాలా ఈజీగా వచ్చిందా? వెరీ గుడ్ వెరీ గుడ్. ఎంత కనిపించేశారు? ఎస్ఎస్ మల్టీపర్పస్ వర్క్ అడ్వాంటేజ్ రెండు రాసేట్టుగా అగ్రికల్చర్ కోసం ఛాలెంజెస్ ఫేస్డ్ బై అది రాయొచ్చు ఇది రాయొచ్చు. ఓకే పవన్ గడ్ వస్తాడా? ఎలా రాశారు? 100 అమ్మే నేను చెప్పిన పాయింట్లు పాయింట్లు అని యాడ్ చేస్తారా? నేను చెప్పిన పాయింట్లు యాడ్ చేస్తారా? వెరీ గుడ్ వెరీ గుడ్. నీకు ఒకళ్ళ దగ్గర చూసి రాసే కారణం నీకేట్రా? నువ్వే అందరి రాసేస్తావు అందరి దగ్గర. రాసరా షార్ట్స్ రాసారు కదా, వెరీ షార్ట్స్ 1 మార్క్ 100. మరి ఇంకేం ప్రాబ్లం? అన్ని రాస్తారు కదా, మొత్తం కంప్లీట్ చేస్తారు కదా, ఈజీ 90+ వచ్చేస్తారు. ప్రాబ్లం అయితే నీట్ హ్యాండ్ రైటింగ్ మెయింటైన్ చేస్తారా? స్పెల్లింగ్ మిస్టేక్స్ చూసుకున్నారా? అంటే ఏ చేతులు మిస్టేక్ అదే పెద్ద క్రైమ్ లో చెప్పు. ఎందుకు ఎంత తీసుకున్నాడు? అయింది కదా. పావని వెళ్ళాల్సింది ఏది ఎక్కడ వెళ్ళరా పావని? ఈ లోపల రావచ్చు కదా ఏడు రావంట. మీ గిఫ్ట్స్ అవన్నీ కొనిసాను, క్విజ్ అని చెప్పాను కదా, మరి రావాలి కదా. 30 మార్కుల కోసం ఎందుకు అంత వర్రీ అయిపోతున్నా? 5 వరకు శాతం ఇంట్లో చదువుకొని 5 గంటలకైనా రా. సెక్షన్ గిఫ్ట్స్ అవన్నీ కొన్ని రెడీగా ఉంచాను. అర్థమవుతుందా? ఇది ఆఖరి ఘట్టం కదా, కొంచెం ఆడుతూ పోడుతూ ఎంజాయ్ చేసుకుంటూ మనం చదువుకోవాలి. ఎస్ఎస్ డిస్కస్ చేసుకుని మళ్ళీ పండే నాకు అదే ఆనందం వేసింది. నిహారిక రాగానే పేపర్ చూపించగానే అప్పుడు టెన్షన్ పడి చూసా నా ఫేస్ ఎలాగుందో, కొంచెం టెన్షన్ పడుతున్నాను. ఎస్ఏ నొక్కుతాడా షార్ట్ నొక్కుతాడా, ఎస్ఏ నొక్కుతాడా షార్ట్ నొక్కుతాడా, ఈడు అంతే. నువ్వు ఇటాలియన్ సిటిజన్ గా రాయాలి. మామూలు రాష్ట్రం మార్కులు వేస్తాడు 3 వరకు వేసి. ఇది ఇంగ్లీష్ ఫార్మేట్ కాదు కదా, సోషల్ ఫార్మేట్ కి ఎలాగైనా రాయొచ్చు. ఇంగ్లీష్ ఫార్మేట్ అంటే అలాగే రాయాలి, సోషల్ ఫార్మేట్ కి ఎలాగైనా రాసుకోవచ్చు. ప్రాబ్లం లేదు దానికోసం. ఇది మైన్యూట్ మిస్టేక్, ప్రాబ్లం అయితే లేదు. ఏమి హ్యాండ్ రైటింగ్ బాగుంది, నీట్గా రాసావా? స్పెల్లింగ్ మిస్టేక్స్ రాసావా? స్క్రాచెస్ కాలే కదా? ఎన్ని పెట్టావు? ఎందుకంటే అదే చూస్తారు సోషల్కి, అన్ని ఏమి చెక్ చేయరు. సోషల్ కోసం మీరు ఏం టెన్షన్ పడకూడదు. ఈవినింగ్ 4 కల్లా వచ్చారనుకోండి, నేను చదివించి క్విజ్ పెడతాను. మీకు కావాలిస్తే నైట్ 10కి వెళ్ళిపోతారు కదా ఇంటికి. 10 నుంచి 12 వరకు సాయంత్రం చదువుకుని ఎర్లీ మార్నింగ్ 4 to 6 సాయంత్రం చదువుకుని ఎగ్జామ్ రాసేస్తారు. సరిపోద్ది. మధ్య రాత్రి 2 గంటలు చదువుతున్నావు, ఉదయం 2 గంటలు చదువుతున్నావు, 4 గంటలకు 30 మార్కులకి 20 క్వశ్చన్లు ఉంటాయి. మాది ఆ 20 చదువుకుంటే 20 పడతాయి. ఎందుకు చూసుకుంటే సరిపోతుంది, అది ప్రాబ్లం కాదు. ఓకేనా? దానికోసం మనకి ఇష్టం తీసుకుంటామా? ఇది యూట్యూబ్ లో పెడతాం, లైఫ్ లాంగ్ మెమరీ. అందరూ ఫోటో తీద్దాం. దాన్ని రే యశ్వంత్ రాగనే
యశ్వంత్ గారు ఇక్కడ 570 580 రా ప్రిన్సిపల్ సార్ ఎత్తుకుంటారు